దేనిని మరవద్దు. నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు బట్టి ఆయనని కీర్తించుము. కృతజ్ఞతతో ఆరాధించే సమయం అండి, పశ్చాత్తాపంతో కొనియాడే సమయం అండి ఇది. ఇంకా నీ పట్ల మేలులు చేస్తాడని విశ్వాసముతో గొప్పగా ఘనముగా ఆరాధించే సమయం అండి ఇది. ఎవరు మౌనంగా ఉండద్దు. జస్ట్ ఓపెన్ యువర్ హార్ట్, లెట్ యు ఇన్వైట్ టు గాడ్. నీ హృదయాన్ని తెరిచి దేవుని ఆహ్వానించు, పరిశుద్ధాత్మను ఆహ్వానించు, సర్వశక్తిమంతుని ఆహ్వానించు, కృపగలిగిన వాడిని ఆహ్వానించు. ఎవ్రీవన్ షుడ్ వర్షిప్. ప్రతి ఒక్కరు ఆరాధనలో ఉండాలి. ఎక్సెప్ట్ హూ ఆర్ ఆపరేటర్స్, వాలంటీర్స్, everyone should close your eyes and do worship. కళ్ళు మూసుకొని దేవుని ఆరాధించండి ప్రతి బిడ్డలు. ఎస్, ఓ జీసస్. దేవుడు బలముగా నిన్ను తాకడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు బలముగా నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎస్, ఓ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కృతజ్ఞత భావముతో ఆరాధించు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ లార్డ్. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మారువాను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మారువాను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఒక మంచి అనుబంధంతో పెనవేయబడుతావు. సమాధానము కలిగిన దానవైన సన్నిధిలో సమీపించి దేవుని కృపను కొని ఆడుతూ ఒక మంచి శక్తి కలిగిన బంధముతో, అభిషేకముతో నింపబడి బిడ్డ. నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నన్ను నువ్వు విడవద్దు ప్రభా అని, నన్ను దాటిపోవద్దు ప్రభా, ఒక్కసారి నా వైపు చూడయ్యా, నన్ను కనికరించు ప్రభా అని ఆశతో అడుగు, ఆసక్తితో అడుగు. గ్లోరీ. నా జీవిత కాలం అంతా నేను ఆరాధించే కృప దయచేయి, నీ సన్నిధిలో నిలబడే కృప దయచే ప్రభు అని. గ్లోరీ. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతమై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతమై. నా యేసయ్యా
అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే సంతోషమైన శ్రమయ్యాను నిన్ను స్తుతించుట నేను మాననని సంతోషమందైనా శ్రమలయందైనాను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే సంతోషమందైనా శ్రమలయందైనాను నా స్తుతి కీర్తనకు నీవే నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే సంతోష గానముతో విడుదల పొందిన వాడవరే ఆకాశమందుండి ఆశీర్వదించితివి ఆ భాగ్యుడానైన నేను కనికరించబడి తిని ఆకాశమందుండి ఆశీర్వదించితివి ఆ భాగ్యుడానైన నేను కనికరించబడి తిని నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నిత్యమైన కృపలో నన్ను నింపుచున్నావు నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నిత్యమైన కృపలో నన్ను నింపుచున్నావు ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా నీతో నా అనుబంధం
థ్యాంక్ యూ లార్డ్. నీతో జీవించిన మా జీవితాలు సంతోషమయ్యా. నీ కృపతో నిత్యం మమ్మల్ని నింపుతున్నందుకు కృతజ్ఞతలు దేవా. ప్రతి విషయంలో మిమ్మల్ని ఆరాధించే స్తుతించే కృప దయచేయండి తండ్రి. ఎల్లప్పుడూ మా వైపు చేయిలో చాపి ఉన్నవాడా, నీ చేయిని అయ్యా మా పక్షన తీయకు ప్రభా. మా తలలపై నీ హస్తము ఎల్లప్పుడూ నిలిచి ఉండును గాక. దేవా మమ్మల్ని దర్శించు, పరిశుద్ధ హృదయాలు దయచేయనైనా. స్థిరముగా నీ కృపలో నిలిచి ఉండే భాగ్యం దయచే తండ్రి. దైవిక నడిపింపు, దైవిక కృప మాకు దయచేయండి. పరిపూర్ణులుగా నీ సన్నిధిలో నిలబడే కృపా భాగ్యము దయచే ప్రభా. ఎంటీగా ఉన్న హృదయాలను నింపండి నాయన. ఆత్మ అనుభవం లేని వారిని ఒక్కసారి దర్శించండి అయ్యా. ప్రతి బిడ్డని ఆత్మతో నింపబడిన వాడిగా మార్చయ్యా. ఆత్మలో అయ్యా మరణించిన వారిని తిరిగి లేపయ్యా. మరణించిన వారికి నూతన చిగురు పుట్టించునాయనా. నూతన ఉజ్జీవం ప్రతి హృదయంలో రగులుకొనును గాక. నూతన ఉల్లాసం ప్రతి హృదయంలో రగులుకొనును గాక. దేవా నీ కృపను క్యారీ చేసే వారిగా ప్రతి హృదయం మార్చబడను గాక. నీ సన్నిధిలో భాగ్యవంతులుగా నిలిచి ఉండే కృప దయచేయనాయన. నీ సన్నిధి యొక్క శక్తితో ప్రతి బిడ్డను మీరు దర్శించండి. తెలుసో తెలియకో ఎక్కడ మీ సన్నిధిలో అవిధేయంగా ప్రతి క్షమించయా. నూతన కృపతో మమ్మల్ని దర్శించు ప్రభా. మరొక అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. ఈ అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగిన నీ కృప మాపై నిత్యము మెండుగా దయచేయుదువు గాక. ఈ వారంలో మరింతగా నీ సన్నిధిలో బలము పొందిన బిడ్డగా నేను మార్చబడుదును గాక. నీ సన్నిధిలో దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదము స్వతంత్రించుకునేవాడిగా, స్వాధీనపరుచుకునేవాడిగా, పొందుకునేవాడిగా నా జీవితంలో మీరు గొప్ప కార్యాలు ఈ వారంలో మీరు చేయబోతున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. దేవుని ఆత్మ మరింతగా నీ జీవితంలో కార్యములు చేయబోతుంది. మరిన్ని కార్యాలు స్వాధీనపరచుకున్నట్లు, మరిన్ని స్వాతంత్రించుకున్నట్లు దేవుడు నీ పక్షమున మరింత బలముగా నిలిచి ఉండబోతున్నాడు. ఏది స్వతంత్రించుకోలేకపోయావో, ఏది స్వాధీనపరచుకోలేకపోయావో ఈ అభిషేక ప్రార్థన తర్వాత గొప్పగా శక్తివంతముగా ప్రతి దానిని స్వాధీనపరచుకునే కృప. Feel the receive the gracious power. నిన్ను ఏర్పరచుకున్నదే అనేకమైన వాటిని స్వాధీనపరచుకోవడానికి బిడ్డ. నిన్ను ఆయన ఎంటీగా ఉంచనీయడు. నీ చేతులను, నీ హృదయాన్ని, నిన్ను, నీ జీవితాన్ని నిండుగా ఆశీర్వదించే వరకు ఇశ్రాయేలు కాపాడువాడు నిద్రపోడు కునకడద్దే. yes ఆయన బలముగా నిన్ను నింపబోతున్నాడు. మహిమకరంగా నిన్ను లేపబోతున్నాడు. అనేకమైన వాటిని పొందుకునే వాడిగా ఈ శ్రమ నీ జీవితంలో మేలుగా మలచబడబోతుంది. yes థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మమ్మల్ని మీరు దర్శిస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని మీరు లేవనెత్తుతున్నందుకు వందనాలు. మాపై మీరు కృప చూపుతున్నందుకు వందనాలు. అనేకమైన వాటిని స్వతంత్రించుకునే కృప దయచేసినందుకు కృతజ్ఞతలు. మా హృదయాలు, మా జీవితాలు మరొకసారి మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ మీ శైలిలో, మీ స్థాయిలో మమ్మల్ని నడిపించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల మీ నామములో అడిగి వేడుకొని మీ కృపను, అభిషేకాన్ని ఉదయం మేము పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడి శక్తితో నింపబడిన వారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. దయచేసి కూర్చుందాం. ప్లీజ్ టేక్ యువర్ చైర్స్ అండ్ టేక్ యువర్ ప్లేస్. చక్కగా క్రమంగా కూర్చోండి. క్రమంగా కూర్చున్నారండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ లార్డ్.
రైట్, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక మాట చదువుకుందాం. అండ్ దెన్ విల్ మూవ్ ద సర్మన్. వాక్యంలోకి మనం వెళ్ళబోతున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు ధ్యానం చేద్దాం. 2 Peter chapter 1 20 and 21 verses. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21 ఓపెన్ చేయండి క్విక్గా. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టలేదు కానీ మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు. ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు. కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన లేఖనం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామండి. దేవుడి వచనముల ద్వారా మనందరితో మాట్లాడునట్లు. ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధిలో సజీవులుగా నిలబెట్టి మీ మాటలు వినటానికి మీకు కృప చూపినందుకు వందనాలయ్యా. మమ్మల్ని మీకు అప్పగిస్తున్నాం. మీ శైలిలో మీ స్థాయిలో మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మాకు దయచేయండి ప్రభా. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటును మరుగు చేసుకొని మీ శైలిలో మీ స్థాయిలో మా అందరితో మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు శక్తి గల మీ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమె. రైట్, ప్రార్థించారండి. రైట్, సూపర్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సచ్ ఎ వండర్ఫుల్ టైం. దేవుడు మరొక వారాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో ఇలా నిలబడి మీ ముందు వాక్యము చెప్పడానికి, సజీవురాలుగా ఉండటానికి కృప చూపారు. అందుకుని బట్టి నా దేవునికి మనస్సారా కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ బాగున్నారా? రైట్, దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్నారా? రైట్, హల్లెలూయా. ఈరోజు యొక్క స్పెషల్ ఏంటంటే, ఈరోజు ప్రత్యేకత ఏంటి? తైలాభిషేకపు ఆదివారము. రైట్, మీకు అందరికి గుర్తుంది కదా? రైట్, దేవునికి స్తోత్రం. సో మరలా నేను చెప్పదలుచుకోలేదు, పాత వారికి కూడా సో స్పృహ కలిగి ఉంటున్నారని అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో సంఘంలో కొన్ని నియమాలు ఉన్నాయి, పద్ధతులు పెట్టాం. సో అవి హల్లెలూయా. రైట్, దేవునికి స్తోత్రం. సంగమా, కొన్ని నిమిషాలు దేవుడి యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకిద్దాం. దేవుడు ఒక అద్భుతమైన మాటను బట్టి ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం చూస్తే, అక్కడ పేతురు గారు మాట్లాడుతూ ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడుతున్నారు. ప్రవచనాల గురించి మాట్లాడుతూ, ఒకడు ఊహను బట్టి చెప్పడము వలన ప్రవచనం పుట్టలేదు, కానీ మనుష్యుడు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వారై పరిశుద్ధాత్మ వలన వారు పలికారు. ఆమేన్ అని ఇక్కడ మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు వాక్యం యొక్క టైటిల్ ఏంటంటే, ఆత్మ ప్రేరేపణ వర్సెస్ శరీర ప్రేరేపణ. చెప్పండి, వర్సెస్ శరీర ప్రేరేపణ. అంటే ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ఆత్మ ప్రేరేపణలు ఉంటాయి, శరీర ప్రేరేపణలు కూడా ఉంటాయి. అయితే ఈ ఆత్మ ప్రేరేపణ ఎలా ఉంటుంది, శరీర ప్రేరేపణ ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుడికి స్తోత్రం. అక్కడ అన్నారు, వారు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై. హల్లెలూయా. మీరు చెప్పండి ఒకసారి, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై. ఈరోజు మీ ముందుకు తేవాలనుకున్న సందేశం ఏంటంటే, క్లుప్తంగా నేను చెప్తాను. ఆత్మ ప్రేరేపణ అనండి. సంగమా చూడండి, ఒక ఆత్మీయ తల్లిగా, ఒక సేవకురాలుగా నా బాధ, నా ప్రార్థన ఏంటంటే, మీ అందరికీ కూడా ఆత్మ ప్రేరేపణ పుష్కలంగా లభించాలి. చెప్పారా ఆమేను? హల్లెలూయా.
రెండో మాట, ఆత్మ ప్రేరేపణ మాత్రమే లభించాలి. చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. హల్లెలూయా. 3, ఆత్మ ప్రేరేపణకు మీరు లోబడాలి. దట్స్ ఆల్. ఈ పూటకు నేను మీకు చెప్పాలనుకున్న మెసేజ్ ఇదే. అలాగని అయిపోయిందని కాదు, ఇంకా ఉంది. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. సంగమా, మీకు ఆత్మ ప్రేరేపణ పుష్కలంగా లభించాలి అంటే ప్రతి కదలికలో, ప్రతి నిర్ణయములో, ప్రతి ప్రయాణంలో, ప్రతి అడుగులో, ప్రతి మాటలో దేవుడు ఆత్మ మీ అంతరంగంలో రేపుట ప్రారంభించబడాలి అనంటే మీకు దేవుడు ఆత్మ పుష్కలంగా లభించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ మీకు లభిస్తేనే మీ ప్రయాణం కావచ్చు, మీ ఉద్యోగం కావచ్చు, మీ వ్యాపారం కావచ్చు, మీరు చేస్తున్న వ్యక్తిగత ఏదైనా సరే, మీ ప్రతి అడుగులో ఆత్మ మిమ్మల్ని రేపాలి, ఆత్మ మీతో మాట్లాడాలి, ఆత్మ మిమ్మల్ని నడిపించాలంటే ముందు మీరు ఆత్మ ప్రేరేపణ మీకు పుష్కలంగా లభిస్తేనే ఇవన్నీ మీ ప్రయాణాలు, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలను కూడా సక్సెస్ఫుల్గా మనం లీడ్ చేయగలుగుతామండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక రెండో మాటగా ఏమన్నాడు? అంత మాత్రమే కదా, అదే సమయంలో ఆత్మ ప్రేరేపణ పుష్కలంగా లభించాలి, అదే సమయంలో ఆత్మ ప్రేరేపణ మాత్రమే లభించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ప్రేరేపించేవి చాలా ఉంటాయి, రకరకాలు. శరీరం ప్రేరేపిస్తుంటుంది, ఇంటి పక్కల వాళ్ళు ప్రేరేపిస్తుంటారు, ఫ్రెండ్స్ ప్రేరేపిస్తుంటారు, బంధువులు ప్రేరేపిస్తుంటారు, భర్త ప్రేరేపిస్తాడు, భార్య ప్రేరేపిస్తుంది, రకరకాలు ఉన్నాయి ప్రేరేపించేవి. వింటున్నారండి? అయితే ఈ భూమి మీద చాలా ఉన్నప్పటికీ, పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపించి నడిపిస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక రీతిగా డిస్టర్బ్ చేయడానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఆత్మతోనే నడిపించబడుతున్నాను, నాకు ఇంకా ఏం పర్లేదు అనడానికి లేదండి. వింటున్నారా? హల్లెలూయా. ఏదో ఆత్మ మనల్ని ప్రేరేపిస్తున్నప్పటికీ పక్క నుండి ఏదో ఒకటి మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీకు ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్తకి రండి, 16వ అధ్యాయము 17వ వచనం చదవండి. మాథ్యూ 16 and 17. 16 chapter 17 verses. మత్తయి సువార్త 16-17వ వచనం. అందుకు యేసు సీమోను, చదువు. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని అవును నరులు నీకు బయలుపరచలేదు. చాలు. ఇప్పుడు 23వ వచనం కూడా చదవండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము. చాలు. ఇప్పుడు తలలెత్తి నా వైపు చూస్తే మాటలు వినండి. విన్నారా? రైట్. సంగమ చూడండి, ఇది వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు మనుషులతో యేసయ్య పలికిన మాటలా ఇవి. చదవగా విన్నారు కదా, మీకేమర్థమైంది? ఇద్దరు వ్యక్తులతో మాట్లాడా, ఒకే వ్యక్తితో మాట్లాడా? ఏదో చెప్పండి. ఒకే వ్యక్తితో మాట్లాడాడండి. అర్థమవుతుందా వాక్యం మీకు? వాక్యం అర్థమవుతుందా? అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 17వ వచనంలో ఒక మంచిగా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. ఏమని? ఫస్ట్ నాన్న శిష్యులను అడుగుతున్నాడు, నా గురించి జనం ఏమనుకుంటున్నారా అని అడిగాడు. శిష్యులు ఏమన్నారు? అయ్యా, కొందరైతే ఏలియా అనుకుంటున్నారు, కొందరైతే ప్రవక్త అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు అంట చెప్పుకుంటూ వచ్చారు. సరే, వాళ్ళందరినీ పక్కన పెట్టి నువ్వేమనుకుంటున్నారు అంటే మీరేమనుకుంటున్నారు అని శిష్యులను అడిగాడు. అయితే వీళ్ళు కూడా, ఎవరు? శిష్యులు కూడా అమాయకమైన తింగర్ ఆన్సర్స్ ఇస్తున్నారు. అది ఇది అని చెప్పి అన్ని రోజులు యేసయ్యతో ఉన్నప్పటికీ, అన్ని రోజులు ట్రావెల్ చేసినప్పటికీ వీళ్ళకి కూడా యేసయ్య అంటే అర్థం కాల. రకరకాల ఆన్సర్స్ ఇస్తున్న సమయంలో పేతురు వచ్చి ఏమంటాడండి? వెంటనే, అయ్యా, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవు, దేవునికి స్తోత్రం, క్రీస్తువు నువ్వు. వాట్ వండర్ఫుల్ ఆన్సర్ ఇస్తాడు అక్కడ. వెంటనే యేసయ్య మురిసిపోయి, శబాష్ సియోను బర్యోనా, నువ్వు ధన్యుడరా, నా తండ్రి ఆత్మ నీకు బయలుపరిస్తే తప్ప నీకు తెలీదు, నీకు తండ్రి ఆత్మ బయలుపరిస్తేనే తెలిసింది అన్నాడు. నువ్వు సూపర్ అన్నాడు.
అంటే అంతమందిలో పేతురు గారుకున్న ప్రత్యక్షత ఏంటండి? ఆత్మ ప్రత్యక్షత అనండి. ఆత్మ ప్రత్యక్షతను పొందినవాడిగా ఉన్నాడు అక్కడ. ఎన్నో వచనంలో? 17వ వచనంలో. సూపర్, హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ గాడ్ రివీల్డ్ దిస్ వన్. పరిశుద్ధాత్మ లేకపోతే నా తండ్రి ఆత్మ నీకు బయలుపరిస్తేనే తెలిసిందే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మామూలుడివి కాదురా, నువ్వు ఆత్మ ప్రత్యక్షత పొందినవాడు అన్నాడు అక్కడ. దేవునికి స్తోత్ర. బాగుంది, అందరి మధ్యలో మెచ్చుకున్నాడు. ఇంకా మంచిగా ఏమొచ్చేసాయి ఈ 12 మందిలో? కొంచెం హుందాతనం వచ్చేసింది. చూడండిరా ఇన్ని రోజులు నన్ను అదన్నారు ఇదన్నారు, నా స్టేటస్ ఏంటో చూడండిరా అని శిష్యుల వైపు తిరిగి మంచిగా హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు. చాలా థ్యాంక్స్ అయ్యా, వందనాలయ్యా అని యేసయ్యకి వినమ్రం ఏమంటారండి, వందనాలతో అలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు. ఆ సందర్భంలో తిరిగి యేసయ్య మాట్లాడుతూ ఏమంటాడు, నాన్న నేను ఈ లోకానికే వచ్చిందే మరణించడానికి, అప్పగించబడ్డానికి. మనుష్య కుమారుడు మనుషులకి అప్పగించబడబోతున్నాడు అని జరగబోయే విషయాలని మాట్లాడుతున్నాడు అక్కడ. శిష్యులతో చెప్తున్నాడు, ఇదిగో ఇలా జరగబోతుంది, ఇలాగ నన్ను సిలువ వేయబోతున్నారు, ఇలాగ నన్ను పట్టుకోబోతున్నారు, నేను అప్పగించబడబోతున్నాను అనంటే పేతురట యేసయ్య చేయి పట్టుకొని గద్దింపసాగెను అని ఉంటుంది అక్కడ. 21, 22 మీరు తర్వాత చదువుకోండి. ఇక్కడ ఎవరిని గద్దిస్తున్నారండి? యేసయ్యను పేతురు గద్దిస్తున్నాడు. వింటున్నారా? యేసయ్య కదా గద్దించాలి, ఇక్కడ పేతురు యేసయ్యని గద్దింపసాగెను. వెంటనే అంటున్నాడు, అప్పుడు చెప్పావు కదా కత్తి కొనుక్కోమని, కొనిపెట్టేశాను, ఒక మూల పెట్టాను, మామూలుగా ఉండదు, నాకు కత్తి వాడటం బాగా తెలుసు అని, నీకేం పర్లేదు నేనున్నాను అని బీభత్సం చేస్తున్నాడు పేతురు. ఎవడైనా రాని చూద్దాం, వాడంతా చూస్తా, ఆల్రెడీ నా దగ్గర పెద్ద కత్తి దేనికి సాదృశ్యం? వాక్యాన్ని తెచ్చుకోమంటే అప్పుడు ఏమన్నాడు? కత్తి, నిజంగానే కత్తి కొనిపెట్టుకున్నాడు. దీని గురించి మనం ప్రీవియస్ వారాల్లో విన్నాం, కత్తి దేనికి సాదృశ్యం ఇవన్నీ. కత్తి నువ్వు కొనుక్కోమన్నావని నేను తెచ్చిపెట్టేసుకున్నాను, ఇక నీకేం పర్లేదు, నీ దగ్గరికి ఎవడైనా రాని వాడంతా చూస్తాను అని ఇంకా మొత్తం మాట్లాడేస్తా ఉన్నాడు. ఇప్పుడు పేతురులో కుట్ర స్వభావం ఉందా? చెప్పండి, కుట్ర స్వభావం ఉందా? అవిధేయతుందా? చెప్పండి. తిరుగుబాటుతనం ఉందా? లేదండి. యేసయ్య అంటే పిచ్చి ప్రేమ. హల్లెలూయా. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ఏదో దేవుడికి అవిధేయత చూపుతున్నాడని కాదండి. యేసయ్య అంటే పిచ్చి ప్రేమతో అంటున్నాడు, నీకేం కాకూడదయ్యా, నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, నువ్వు ఇక్కడే ఉండాలి ఆయన కాన్సెప్ట్. పేతురు ఏమంటున్నాడు? అయ్యో నువ్వు చనిపోద్దయ్యా, నువ్వు బాగుండాలి, నిన్ను చంపేయడం ఏంటయ్యా? హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఏంటి ఘోరం అని పిచ్చి ప్రేమతో, పిచ్చి అభిమానంతో, గౌరవంతో మాట్లాడుతున్నాడు. నీకేం కాకూడదు, నా దగ్గర కత్తి ఉంది, నేను నీకేం కానివ్వను అన్నట్లుగా చేయి పట్టుకొని గద్దిస్తున్నాడంట పేతురు. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ఈ భూలోకంకి రావడమే ఆయన ప్రణాళిక ఏంటి? ఆయన భూలోకానికి వచ్చిందే ప్రాణం పెట్టడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, రక్షణ కార్యానికి పునాది వేయటానికి. హల్లెలూయా. దేవుడు వేసిన ప్రణాళికకు వ్యతిరేకంగా మానవ అభిమానం. ఆమేన్. దేవుడు చిత్తాన్ని అడ్డుపడే ఒక శరీర సంబంధమైన ధోరణి. హల్లెలూయా. అక్కడ పేతురు కనపడడం మనం చూస్తున్నాం. దేవుడు చిత్తానికి వ్యతిరేకంగా శరీర ప్రేరేపణది. అందుకే వెంటనే యేసయ్య ఏమన్నాడు? పోన్లే, నీకు తెలియదురా నాన్న, ఇది దేవుడి చిత్తం కాదురా, ఇది దేవుడి చిత్తం రా అని బుజ్జగించాలి కదా, అవునా కాదా? ఏమన్నాడు? 23వ వచనానికి వచ్చేసరికి అక్కడేమో నువ్వు సూపర్ రా, నువ్వు ఆత్మ ప్రత్యక్షత పొందినవాడివి, నువ్వు భలేవాడివి, అబ్బా నువ్వు మామూలోడివి కాదు, ఇంతమందిలో నువ్వు మామూలు ప్రత్యక్షత పొందుకోలేదని పొగిడాడు. ఎప్పుడైతే శరీర ప్రేరేపణ దేవుడి చిత్తాన్ని ఆటంకపరుస్తుందో వెంటనే ఏమన్నాడండి?
సాతానా చెప్పండి, నా యొద్ద నుండి పొమ్ము. హల్లెలూయా. అరే నువ్వేరా సాతాను గాడివి నా పక్షాన అంటారు కదా కొంతమంది. ఎక్కడో లేడురా బాబు సాతాను గాడివి నువ్వే అంటుంటాం కదా. యేసయ్య ఎలా అంటున్నాడు, అరే బాబు ఎవరో కాదురా బాబు, నువ్వేరా నా పక్షాన సాతాను గాడివి, ఫస్ట్ నువ్వు వెళ్తావా లేవా అన్నాడు. అక్కడ గద్దిస్తున్నాడు. హల్లెలూయా. ఇది ప్లే గ్రౌండ్ కాదండి, ప్రేయర్ గ్రౌండ్. కూర్చోండి. మర్చిపోయి ప్లే గ్రౌండ్ అనుకుంటున్నారేమో. చెప్పండి వాళ్ళకి, చెప్పండి కొద్దిగా ప్రేయర్ గ్రౌండ్ అని చెప్పండి. రైట్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడేమో నువ్వు ధన్యుడు నాన్న అన్నాడు, కానీ ఇక్కడేమో నువ్వు సాతానా అంటున్నాడు. ఆత్మ ప్రత్యక్షతలు పొందిన వాడిగా, ఇంత గొప్ప ప్రఖ్యాత పొందిన వాడిని దేవుడు ఏమన్నాడండి, సాతానా పో అని అనిపించుకునే స్థితికి ఎలా పడిపోయాడు? కారణం ఏంటి? ఆత్మ ప్రేరేపణతో మాట్లాడే ఈ వ్యక్తి కూడా మరలా శరీర సంబంధమైన ప్రేరేపణకు గురి అవుతున్నాడు. అదే మీ ముందుకు తేవాలనుకున్న అంశం. ఆత్మ ప్రేరేపణకు లోబడిన ఆ వ్యక్తి ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్లో, ఇది ఎప్పుడో 2-3 రోజుల తర్వాత జరిగిన ఇన్సిడెంట్ కాదండి, జస్ట్ మినిట్స్ ఆఫ్ డిస్కషన్లో జరిగిన విషయమే ఇది. అక్కడ కూర్చొని మాట్లాడే సిచ్యువేషన్లోనే జస్ట్ 2-3 మినిట్స్ 5 మినిట్స్ ఆ డిస్టెన్స్లో జరిగిన ఇన్సిడెంటే ఇది. అక్కడేమో ఆత్మ ప్రేరేపణ, కానీ వెంటనే ఆత్మ శక్తిని, దేవుడి చిత్తాన్ని దూరపరిచే శరీర ప్రేరేపణకి ఎవరు గురయ్యారండి? పేతురు గారు గురైపోయారు. హల్లెలూయా. నేను అందుకే చెప్పాను, ఆత్మ ప్రేరేపణ, ఆత్మ నడిపింపు పొందిన స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఇంకో ప్రేరేపణ రాదు అని అనటానికి లేదు. హల్లెలూయా. అవకాశం అసలు ఎవరికి లేదు. ఎందుకంటే ఎప్పటిదాకా అయ్యా మరి నాకు ఈ స్థితి అంటే, నువ్వు శరీరముగా ఉన్నంత కాలము నిన్ను శరీరము ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఆత్మకు వ్యతిరేకంగా ఏదో నిన్ను త్రోయాలని, ఎక్కడో నిన్ను చిక్కుకుపోయేటట్టు చేయాలని శరీరం నిన్ను ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఆత్మ సంబంధిగా, ఆత్మ ప్రేరేపణలో, ఆత్మ చేత పలికే స్థాయిలో నువ్వు ఉన్నా, వింటున్నారండి, ఇంకో ప్రేరేపణ శరీరం ఇవ్వదు అనటానికి గ్యారంటీ లేదు. ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పటికి నీ శరీరం అంటదంట, మరలా ఇంకొక ట్రై చేస్తూనే ఉంటుంది. ఇదిగో ఇది తీసుకో, ఇది కరెక్ట్ కాదేమో, ఇదిగో ఈ ఆలోచన చెయ్యి, ఇలా చెయ్యి, అతను పాపము చాలా జెన్యూన్గా కనిపిస్తున్నాడే, ఇచ్చేయచ్చు కదా, నీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి కదా. కట్టిచ్చేస్తుంది ఎక్కడొకక్కడ, ఇరికిచ్చేస్తుంది ఎక్కడొకక్కడ, ఈజీ మనీ కదండి. ఏముందండి, కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోద్ది, డబల్ కాదు కదా, సింగిల్ కూడా రాదు, మొత్తం పోద్ది. ఆత్మ ఏమో వద్దు నాన్న ఒకసారి ఆలోచించంటది, శరీరం పర్లేదు, వాడు చూడు, వాడు ముఖం చూడు, పాపం ఎంత అమాయకంగా ఉందో, కట్టేయి పర్లేదు. నిజమే, పాపం బాగా చాలా జెన్యూన్ పర్సన్ లాగా ఉన్నాడు. వింటున్నారండి? హల్లెలూయా. ఆత్మ ప్రేరేపణ పొందుకోవటానికి నువ్వు ప్రార్థన పూర్వకంగా కొనసాగుతావో, లేక శరీర ఆధిపత్యము కొరకు, అంటే ఆత్మ తీవ్రత కలిగి, రోషము కలిగి, మెలుగు కలిగి లేకపోతే 5 నిమిషాల్లో కోటాన్నంతటి చేంజ్ చేసేస్తుంది. అంటే ఎంత ప్రార్థన పూర్వకంగా ఆత్మ నడిపింపులో ఉన్నవాడు ఉండాలో అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను. నాకు ఆత్మ నడిపింపు ఉంది కదా, ఓకే ఇంకా నేను చక్కగా ముందుకు వెళ్ళిపోతాను అనుకోవడానికి లేదండి. ఆత్మ ప్రేరేపణ చేత నడిపించబడుతున్న వాడే మరింత జాగ్రత్తగా ఉండాలి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మినిట్స్ ఆఫ్ టైంలోనే కోటాన్ని, పరిస్థితిని అంతా చేంజ్ చేయగలదు శరీరం. అందుకే మరింత జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడండి. దేవుడి స్తోత్రం. దేవుని ఆత్మ చేత నడిపింపులో ఉన్న వ్యక్తి శరీర సంబంధమైన పోరాటం రాదు అనే గ్యారంటీ లేదు, ఖచ్చితంగా పక్కా వస్తుంది. వింటున్నారండి? హల్లెలూయా. యేసయ్య కూడా మనలాగే ప్రతి విషయంలో శోధింపబడ్డాడంట. ఆమె హెబ్రీ పత్రికలు అంటాడు, మనలాగే మనం ఇప్పుడు ఏ టెంప్టేషన్స్ గుండా వెళ్తున్నామో, ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నామో అన్నిటి గుండా ఆయన మనలాగే ప్రతి విషయంలో ఎదుర్కొన్నాడు. టెంప్టేషన్ కూడా ఆయన దగ్గరకు వచ్చింది, కానీ దానిలో జాగ్రత్తగా మెలుకోగలిగి నిలబడ్డాడు, జయం పొందాడంటే.
నేనేమంటానంటే, నువ్వు ఆల్రెడీ సాతాన్ గడి పార్టీలో ఉన్నావు అనుకో, నీకు తిప్పలు ఉండవు. వింటున్నారా? వాడు నిన్ను మంచిగా చూసుకుంటాడు. అరే వీడు నా పార్టీలోనే ఉన్నాడు కదా అని. తిప్పలంతా ఎవరికయ్యా అంటే, యేసయ్య దగ్గరికి ఎవరు వస్తారో, యేసయ్య దగ్గరికి వచ్చిన ఎవరైనా వెళ్ళారనుకో, వాడికి బీపీ వచ్చేస్తుంది, మెంటల్ పెరిగిపోతుంటుంది. ఎక్కడ ఈ నిరికియాలరా అని ప్రతి క్షణం నీ గురించి ప్రణాళికలు వేస్తుంటాడు. హల్లెలూయా. కాబట్టి శరీరము ఎప్పుడు ప్రేరేపిస్తూనే ఉంటుంది. ప్రభు అంటున్నాడు, దాన్ని తొక్కి పడేయాలి, లేకపోతే సెట్ అవ్వదు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈరోజు మన గురి, మన ఆశ ఏంటి? పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకు పుష్కలముగా లభించాలి. ఇదే ఆశ కలిగి ఈ పూట అంతా కూడా మీరు ధ్యానం చేయండి. ఈ సర్వీస్ అయిపోయే లోపు ఒకటే మీ మైండ్లో రన్ అవ్వాల్సింది ఏంటో తెలుసా? నాకు శరీర ఆత్మ కాదండి. ఏ ఆత్మ? ఏ ప్రేరేపణ? ఆత్మ ప్రేరేపణ నాకు పుష్కలంగా లభించాలి అని ఒక ఆశ కలిగి ఈ మాటలు వింటా ఉండండి మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే సమయంలో శరీరం వద్దన్నవి ప్రేరేపిస్తానే ఉంటుంది. ఆత్మ ఏది వద్దంటుందో శరీరం అదే కావాలంటది. పొద్దున్నే ఏమి వెళ్దాంలే అంటది, కొద్దిసేపు రెస్ట్ తీసుకో అంటది, అలసిపోయామంటది, ఇప్పుడే ఎందుకులే అంటది. డిలే. సాతానుగాడు చేసే పని ఏంటి? డిలే. లేట్ కమ్మర్ అనమాట. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే క్రమపరచువాడు, క్రమంలో ఉండాలనుకుంటాడు, క్రమము ప్రకారము క్రైస్తవుడు జీవించాలనుకుంటాడు. కానీ వీడు చేసేది ఏంటంటే క్రమానికి రానీయుడు, క్రమంలో ఉండనీయుడు, టైం సెన్స్లో టైం ప్రకారం ఉండనీయుడు. వింటున్నారండి? హల్లెలూయా. అందుకే వాడు ప్రేరేపిస్తుంటే మనం ఏం చేయాలంటే తొక్కి పడేయాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే గలతీ పత్రిక 5:24 అంటాడు, నీవు క్రీస్తు యేసు సంబంధివైతే దాని శరీరాన్ని, దాని ఇచ్చను కూడా సిలువ వేయాలి. నువ్వు నిజముగా క్రీస్తు యేసు సంబంధివైతే శరీర ఆలోచనలకి నువ్వేం చేయాలంటున్నాడు? సిలువ వేయాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మందిరంలో రానీయుడు, దేవుడు మందిరానికి సహకారిగా ఉండనీయుడు, పరిచర్యకు సహకారిగా ఉండనీయుడు. శరీర ప్రేరేపణ కలిగిన వాడు దాన్ని ఏం చేయాలి? ఎప్పటికప్పుడు తొక్కి, లేదు నా దేవుని పని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి, నా దేవుని కొరకు నేను నిలబడాలి, ముందుకు వస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. శరీరాన్ని దాని ఇష్టాన్ని అంటే సిలువ కొట్టమన్నాడండి. దేవుడికి స్తోత్రం. లేకపోతే అది ఏదో ఒకటి ప్రేరేపిస్తూనే ఉంటుంది. అందుకే ప్రభు అంటాడు, దానికి ఏ యాక్సెస్ లేకుండా చేయాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. శరీర సంబంధమైన ప్రేరేపణలు ఎవరికి వస్తాయండి? ఇప్పుడు మీకు ఏం అర్థమైందో నాకు అర్థమైంది, చెప్పండి. శరీర సంబంధమైన ప్రేరేపణలు ఎవరికి వస్తాయి? అర్థమైందా వాక్యము? ఇప్పటిదాకా మీరు విన్నారు కదా, మీకేం అర్థమైంది? ఎవరికి వస్తాయండి శరీర సంబంధమైన ప్రేరేపణలు? ఆత్మ సంబంధులకే వస్తాయి. ఎవరికి చెప్పండి? ఆత్మ సంబంధులకే వస్తాయి. ఈ విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, ఆల్రెడీ వాడు పార్టీలో ఉంటే వాడు ఎవరిని డిస్టర్బ్ చేయడు. వాడికి బీపీ, వాడికి కోపము, వాడికి వెర్రి ఎప్పుడు వస్తుందంటే యేసయ్య పార్టీలో చేరితేనే వస్తుంది. హల్లెలూయా. అందుకే ఆత్మ సంబంధులకు ఏమి ఎప్పుడు పెడతా ఉంటాడు? శరీర ప్రేరేపణలో పెడుతుంటాడు. హల్లెలూయా. అరే ఏంట్రా వీడు కొత్తగా ఆత్మ సంబంధం అయిపోయాడు, అరే వీడిని మేము కోల్పోయేలాగా ఉన్నామే, అరే నిన్నటిదాకా నా పార్టీలో ఉన్నాడు, నా మాట ఇంటా ఉన్నవాడు, ఏదో ఆదివారం అలా వెళ్ళి 1 గంట 2 గంటలు కూర్చొని మొత్తం నా పని చేసేవాడే, సడన్గా ఈడేంట్రా ఇలా చేంజ్ అయిపోయాడు, అరే ఈయన మనం కోల్పోయేటట్టున్నాం, వీడిని అర్జెంటుగా మన దారిలోకి తెచ్చేసుకోవాలా. హల్లెలూయా. వీడిని టచ్ చేయాలి, లేకపోతే వీడు మాట వినడు, వీడిని టార్గెట్ చేయాలి, లేకపోతే వీడు మొత్తానికి వెళ్ళిపోయేటట్టున్నాడు అని ఇంకా మెల్లమెల్లగా నువ్వు ఆత్మ సంబంధిగా టర్న్ అవుతున్నప్పుడు శరీర ప్రేరేపణలు నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. వింటున్నారండి? హల్లెలూయా. హల్లెలూయా. మంచి ఏమంటాడు, వాడు పార్టీలో ఉంటే యేసయ్య, సాతాను పార్టీలో ఉంటే వాడు సుఖాలే ఇస్తాడు హ్యాపీగా. సో అదే నువ్వు యేసయ్య పార్టీలో ఉన్నావు అనుకోండి, శోధనలు తెచ్చి పెడతా ఉంటాడు నీ ముందు. క్రైస్తవంలో స్టార్టింగ్లో 2012లో అప్పుడప్పుడే నేను చర్చ్కి వెళ్తున్నాను, అప్పుడే దేవుడిని నమ్ముకున్నాను.
పాస్టర్ గారు జాబ్కి వెళ్తూ ఉండేవారు, వెళ్తాను అనేవారు, మామూలుగా చెప్తా ఉండేవారు, ఉదయమే లేగానే ప్రేయర్ చేసుకో చాలా బాగుంటుంది అని. సరే పదే చెప్తున్నాడు కదా అని పొద్దున్నే ప్రార్థన అంటే 6 o'clock 5:30 మామూలుగా లేచినప్పుడు ప్రార్థన చేసేదాన్ని, ఒక 2 minutes 3 minutes. నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ని మీకు చెప్తున్నాను. అయితే ఎప్పుడైతే ఉదయం ప్రార్థన చేసి నా డేని స్టార్ట్ చేశానో ఆ రోజు ఏదో ఒకటి వచ్చేదండి. దెబ్బ తగలటమో, ఎవరొకరితో తిట్లు తినడమో, ఏదో ఒకటి జరిగేది, అంటే నెగిటివ్. అలా 2-3 days గమనించాను, 1 week గమనించాను. ప్రేయర్ చెయ్యని రోజేమో బాగుంటుంది, ప్రేయర్ చేయగానే ఏదో ఒకటండి, అనవసరంగా నిందించబడ్డం, అనవసరంగా తిట్లు తినడం ఏదో జరుగుతూ ఉండేది. ఏంట్రా బాబు, ఈయనేమో ప్రార్థన చేసుకొని నీకు సూపర్గా ఉంటుందంటే ప్రార్థన చేసుకున్న రోజు ఎలా అవుతుంది, అసలు తలకాయ నొప్పి అంతా ఎందుకు నాకు అని చెప్పి ప్రార్థన చేయకుండానే అలా ఆగిపోయేదాన్ని కొన్నిసార్లు. అప్పుడు బాగుండేది. తర్వాత అర్థమైంది, ఆత్మీయంగా నేను ఎదిగే కొద్దీ నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ సాతానుగాడు ఏం చేస్తాడంటే అప్పుడప్పుడే మనం ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు, అప్పుడప్పుడే కొంచెం బలపడాలని ఆశపడతా ఉన్నప్పుడు ఇలాగే చేస్తుంటాడు మనకి. ప్రార్థన చేసినప్పుడు ఏంటి ఇలా జరుగుతుంది, ప్రార్థన చేయనప్పుడు బాగుంటుందే, ఇంకెందుకులే ప్రార్థన అని మనల్ని పూర్తిగా ఏం చేస్తాడు, లోకం వైపు తిప్పేస్తాడు. అసలు ప్రార్థన చేయకుండా మానేపోయేలాగా మనల్ని మారుస్తుంటాడు. అరే 4 రోజులు ప్రార్థన చేయకపోయాం అనుకోండి, 4 రోజులు చాలా బాగుంటుంది. అరే ప్రార్థన చేయకపోతేనే బాగుందే, ప్రార్థన చేసినప్పుడు ఫుల్ బాడీ పెయిన్స్ వస్తుండేవి, ఏదో ఒకటి జరిగేది నాకు. అలాగని కొన్ని నెలలు మానేశానండి. పాస్టర్ గారు చెప్తా ఉండేవారు, ప్రేయర్ చేసుకుంటున్నానండి. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన కూర్చోబెట్టి నన్ను అడిగారు, ఏదో సివియర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసావంటే, ఇలా జరిగిందండి, ఉదయమే చేస్తుంటే నాకు బాగుండట్లేదు, చేయని రోజు బాగుందంటే, లేదు నిన్ను సాతానుగాడు చాలా డైవర్ట్ చేస్తున్నాడు, అలా చేయకు, వారం రోజులు కంటిన్యూగా చేయి, నీకు ఏ దెబ్బ తగిలినా 10వ రోజు వాడే పారిపోతాడు అన్నాడండి. దేవుడికి స్తోత్రం. 10 రోజులు కంటిన్యూ చేయి, 10 రోజుల తర్వాత కూడా నువ్వు ప్రార్థన కంటిన్యూ చేస్తూ ఉండు. ఆఫ్టర్ నాకు చెప్పిన మాట ఆయన నన్ను స్టార్టింగ్లో 10 రోజుల తర్వాత ఇలాగే నువ్వు చేస్తూ ఉంటే, ఇలాగే నీకు దెబ్బ తగిలిందంటే మానే, ఏదో ఒకటి వస్తూ ఉందంటే ఉదయకాల ప్రార్థన మానే అన్నాడు. సరే చెప్పాడు కదా అని ప్రేయర్ చేస్తున్న కొద్దీ నాలో ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. అయినా సరే జస్ట్ నేనేమనుకున్నాను, ఈ 10 రోజుల తర్వాత అసలు నేను ప్రార్థనే చేయను, నా మైండ్ అంతా అలా సరే అని చేస్తా ఉన్నాను. 10 days అయిపోయింది, అలాగే జరుగుతుంది. మరలా కూర్చోబెట్టి చెప్పాను పాస్టర్ గారికి, 10 రోజులు చెప్పావు నువ్వు, 10 రోజులు చేశాను, ఈ 10 రోజుల్లో నాకేమి చెప్పండి అస్సలేం బాగాలేదు, కాబట్టి నేను ఇంకా స్టార్టింగ్ అంటే మార్నింగ్ ప్రేయర్ నేను అసలు చేసుకోను. లేదు నువ్వు ఇవాళ చేసి చూడు, 11వ రోజు చేసి చూడు, ఇది ఒక్కరోజు నా మాటిను. సరే 11వ రోజు ప్రార్థన చేశాను, బాగానే ఉంది. 12వ రోజు ప్రార్థన చేశాను, బాగానే ఉంది. అలా మళ్ళీ 1 week తర్వాత అని అడుగుతున్నాడు, ఇప్పుడు ఎలా ఉంది, ఈ వీక్ ప్రార్థన చేసావు కదా ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు చాలా బాగుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నా అంటే సంగమా, 10 రోజులు ఏంటి శ్రమ, ఆ తర్వాత వాడు నీ దగ్గర, నువ్వు కంటిన్యూగా అలాగే ఉన్నావు అనుకో, వాడు నీ యొద్ద నుండి వాడు ఏం అవుతాడు తెలుసా అండి, పారిపోతాడు. ఈ 10 రోజుల్లో మనకు ఓపిక ఉండదు. నాకు అలాగా అనిపించేది, అరే చేసినప్పుడేమో ఇలా ఉంది, చేయనప్పుడు బాగుందే. ఈరోజు మేబీ ఇలాంటి ఒక సిచ్యువేషన్లో నువ్వు ఉంటే, నేను మీ దేవుడు ఆత్మ ద్వారా మీతో చెప్తున్న మాట ఒకటే సంగమా, మిమ్మల్ని ఒకవేళ సాతాను ప్రేరేపిస్తున్నాడేమో, ఒక్కసారి కొన్ని రోజులు అంటే మెలకువగలిగి జాగ్రత్తగా నువ్వు 10 రోజులు దేవుడు సన్నిధిలో కనిపెట్టు. ఖచ్చితంగా నువ్వు కూడా వీటిలో విజయం పొందేదానిగా దేవుడు నేను మారుస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వాడిని బంధించాలి, వాడిని సిలువ వేయాలి. కొంచెం కష్టంగా ఉంటుంది 10 రోజులు, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఆ కంటిన్యూటీలో నువ్వు ఒక కమిటెడ్ కలిగి నువ్వు వెళ్తా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడండి. అరే నా మీద నమ్మకం కలిగి నా బిడ్డ ఇంత శ్రమ వస్తున్నా, ఇంత ఒత్తిడి వస్తున్నప్పటికీ నన్ను విడవలేదే అని ప్రభు నిన్ను గట్టిగా పట్టుకొని నిన్ను విడిచిపెట్టకుండా నీ పక్షాన కార్యాలు చేయటమో ప్రారంభిస్తాడండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే శరీర ప్రేరేపణలు ఎవరికి వస్తాయండి, ఆత్మ సంబంధులకే వస్తాయి. కాబట్టి ఆత్మ సంబంధులు మరి ఎలా ఉండాలి, మరింత జాగ్రత్త కలిగి ఉండాలి.
హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. అక్కడ ఏమన్నాడు? మనుష్యుడెవరు, వాడు ఇచ్చ ద్వారా ప్రవచనం పలకలేదు, కానీ దేవుని ఆత్మ ద్వారా మనుషులు పలికినారు ప్రవచనాలు. నా ఆశ ఏంటంటే మనందరికి కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణలు రావాలి. ఆమేన్. దానితో పాటు శరీర ప్రేరేపణలు కూడా వస్తుంటాయి, ట్రై చేస్తుంటాయి. దాన్ని సిలువ వేయాలి. ఈ రెండు ఏకకాలంలో జరుగుతాయండి. పేతురు జీవితంలో ఏకకాలంలోనే జరిగాయి. ఆత్మ ప్రేరేపణ వచ్చింది, వెంటనే శరీర ప్రేరేపణ కూడా వచ్చింది. ప్రతిసారి ఇలాగే జరుగుతాయి. ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేస్తున్నప్పుడు, ఒక ఇంపార్టెంట్ లైఫ్ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు, లేకపోతే నీ జీవితంలో కొన్ని ప్రధానమైనవి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు రెండు ప్రేరేపణలు వస్తుంటాయి. ఆ టైంలో మెలకువ కలిగి జాగ్రత్తగా దాన్ని తొక్కి పడేసి ఆత్మ ప్రేరేపణలో మనం ముందుకు వెళ్ళగే ఆ సామర్థ్యత, ఆ అభిషేకం మనం పొందుకోవాలి. ఈ ఉదయం అది నీకు ఇవ్వటానికి ఈ ప్రాంగణంలో ఆయన నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టాడండి. ఎస్, దాన్ని తొక్కి పెట్టగలిగిన సామర్థ్యత, వాడి ప్రేరేపణలు సిలువ వేయగలిగిన శక్తి. ఎస్, ఏకకాలంలో రెండు వస్తుండగా దాన్ని ఎలా తొక్కి పెట్టాలో పరిశుద్ధాత్మ దేవుడు ఇది మొదలుకొని నీకు నేర్పించబోతున్నాడు. రిసీవ్ దట్ స్ట్రాటజీ పవర్. ఎస్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయం నిన్ను ఊరికనే ఇక్కడ గుర్తిగా తీసుకొని కూర్చోబెట్టలేదండి. గడిచిన కొన్ని దినాల నుంచి శరీర ప్రేరణలకు లోబడి చాలా లాస్ అయిపోయావు. అందుకే వాటన్నిటిని భర్తీ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి నిన్ను నడిపించి ఏమంటున్నాడు తెలుసా? బిడ్డ, ఒకవేళ ఏకకాలంలో శరీరము నిన్ను అనేక విషయాలు ప్రేరేపించి నేను పడేయాలని చేస్తుందేమో, దాన్ని నీ తొక్కి పెట్టి దాని విషయంలో నువ్వు పడకుండా స్థిరంగా నిలబడి ఆత్మ ప్రేరణకు లోబడి ఆత్మ కార్యాలు చూడగలిగిన వాడిగా నేను మారుస్తాను బిడ్డ అంటున్నాడండి. ఎస్, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? నాకు దేవుని ఆత్మ నన్ను నడిపిస్తున్నాడు, నాకు ప్రేరేపిస్తున్నాడు, కాబట్టి నాకు డోకా లేదు అని అనుకోవద్దండి. అలాంటి వాళ్ళు ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నట్టు. వింటున్నారండి సంగమా? దేవుడు ఆత్మ మనల్ని అక్కడ పడద్రోయనియదండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? ఈరోజు మన ఉపదేశం ఏంటండి? ఆత్మ ప్రేరేపణ మనకు పుష్కలంగా కలగాలి. ఆత్మ ప్రేరేపణ మాత్రమే కలగాలి. శరీర ప్రేరేపణలు కూడా వస్తుంటాయి. అవి నీ మీదికి రాకుండా, నీ మీద దాడి చేయకుండా రెసిస్ట్ చేసే కెపాసిటీ నీకు ఉండాలి. హల్లెలూయా. అబ్రహాం గారు స్థాయి ఏంటండి? ఎంత గొప్ప స్థాయి అయింది కదా, విశ్వాసానికి మూల పురుషుడు. అలాంటి వ్యక్తి యొద్దకు స్వయంగా దేవుడే దిగి వచ్చి రానున్న దినాల గురించి ప్రవచించి మాట్లాడతాడు ప్రభు. సుమారు 400 సంవత్సరాల తర్వాత కూడా జరగబోయే విషయాలన్నీ అబ్రహాంకి దేవుడు తెలియజేస్తాడు. అన్నీ విన్నాడు ప్రభు దగ్గర. అన్నీ విని ఇంటికి రాగానే శారమ్మంటదయ్యా, ఇక నా ఏజ్ అయిపోతుంది, ఇక నా వలన పిల్లలు పుట్టే అవకాశం లేదు, మన వంశం ఆగిపోద్దేమో, నేను నీకు పెళ్లి చేయాలనుకుంటున్నానంటే ఏమన్నాడు? చేసేసుకుంటానన్నాడు. అప్పుడే దేవుడు మాట్లాడాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అబ్రహాము? దేవుడు మందిరం నుంచో ఇంటికి వచ్చాడు. సుమారు కొన్ని గంటలు దేవుడు మాట్లాడాడు, బయటకు తీసుకొచ్చాడు, నక్షత్రాలు చూపించాడు. ఇదిగో ఈ నక్షత్రాల వల్ల నీ జీవితాన్ని, నీ పిల్లల్ని నేను మారుస్తానన్నాడు. ఇలా అద్భుతంగా దేవుడు మాట్లాడి, సరే నాన్న నువ్వు ఇంటికెళ్ళు అని పంపిస్తే, ఇంటికి రాగానే శారమ్మ అన్నదయ్యా నేను నీకు పెళ్లి చేస్తానంట, చేసేయి. రెడీ అయిపోయాడండి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. దేవుడు చెప్పిన మాటకు ఆమెనన్నాడు, శారమ్మ చెప్పిన మాటకు కూడా ఆమెనన్నాడు. అక్కడే వచ్చింది తిప్పలో. వింటున్నారా? ఇంతకు ముందు కూడా చెప్పా మీకు ఈ విషయాన్ని బట్టే, దేనికైనా సరే ఓఎస్ అన్నావంటే అదే నీ మైనస్. ఆమేన్, హల్లెలూయా. ఒక విషయము, ఒక పరిస్థితి, ఒక సిచ్యువేషన్ యొద్దకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి, కొంతమందికి మొహమాటం ఎక్కువ. అరే ఏమన్నా అనుకుంటారేమో, సర్లేండి చేసేద్దాం, అరే పర్లేదండి పెట్టేద్దాం, అరే చేసేద్దాం. నో, ఒక క్రైస్తవుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. శరీర సంబంధమైనడు ఆత్మ సంబంధమైన వాడిని హింసిస్తున్నాడు. ఆత్మ సంబంధికి పెయిన్స్ ఎక్కువ వస్తుంది. వింటున్నారండి? హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న నన్ను అడగనివ్వండి. మీకు ఆత్మ ప్రేరేపణలే వస్తున్నాయా? మిమ్మల్ని నేను ప్రశ్న అడిగానండి, మీరు ఆన్సర్ చేయండి నాకు.
మీకు ఆత్మ ప్రేరేపణలే వస్తున్నాయా? ఆత్మ ప్రేరేపణ వస్తున్న వ్యక్తివైతే, ఆత్మచేత నడిపించబడుతున్న ఒకవేళ వ్యక్తివైతే ప్రభు అంటున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలంట. దేవుడికి స్తోత్రం. నీకు ఆత్మ ప్రేరేపణలు రావట్లేదంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఆత్మలో చచ్చిపోయావని అర్థం. ఇప్పుడు నేనెవరు మీరు చేతులు రైజ్ చేయండి, మీకు ఏ ప్రేరేపణలు వస్తున్నాయి నేను ఎవరిని అడగను. బట్ పరిశుద్ధాత్మ దేవుడు మన యొద్దకు తీసుకొస్తున్న మాటను బట్టి మీలో మీరే ఛాలెంజ్ చేయబడండి, మీలో మీరే ప్రశ్నించుకోండి, మీలో మీరే తీర్పు తీర్చుకోండి. ప్రభు అంటున్నాడు, మీకు ఆత్మ ప్రేరేపణలే వస్తున్నాయా? ఒకవేళ అవి రావట్లేదంటే నువ్వు ఆత్మలో ఎప్పుడో చచ్చిపోయావని అర్థం. వింటున్నావా సంగమా? ఏకకాలంలో దైవ ప్రేరేపణ వస్తుంది, అట్ ద సేమ్ టైం సాతాను ప్రేరేపణలు కూడా పడొస్తుంటాయి. నేను పడేయాలని, నేను పడద్రోయాలని. ఇక్కడ ఇందాక ఇద్దరిని చూసుకున్నాం, ఒకరు పేతురు, రెండు అబ్రహాం గారు. వీళ్ళిద్దరూ ఆత్మ ప్రేరేపణ చేత నడిపించబడుతున్న వ్యక్తులే. కానీ ఒకానొక సమయంలో శరీరం వాళ్ళని వేసిందండి, పడిపోయారు ఇద్దరు. హల్లెలూయా. వింటున్నారా? ఇంకొక వ్యక్తిని కూడా చూపించి నేను ముగిస్తాను. దావీదు గారు. ఒకసారి అతని గురించి కూడా చదువుదాం. 2 సాముయేలు 12వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులు ఉన్నారు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. అవును. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీయూ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దకు వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. చాలు. ఇక్కడ చూడండి, ఒక మంచి మాట ఉంది, మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ స్టోరీ మీకు గుర్తుందా అండి? ఈ స్టోరీ మనం చాలాసార్లు ధ్యానం చేసాం. గుర్తుందా మీకు? ఎవరికైనా గుర్తుందా లేదా? ఇంకెక్కడుంది? అదేం స్టోరీయో మాకు తెలీదు. చెప్తే చెప్పండి, లేకపోతే ముందు పోండి అన్నట్టు పెట్టారు. హల్లెలూయా. సరే చూడండి, దావీదు ఆత్మ సంబంధి, అవునా కాదా? దావీదు ఆత్మ సంబంధి, అవునా కాదా? ఏదో ఒకటి చెప్పండి. అవునా? ఎస్. దేవుడికి స్తోత్రం. దావీదు దేవుడు కోరుకున్న మనిషి. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. 7 సార్లు ప్రార్థించి స్తుతించేవాడు. 3 సార్లు ప్రార్థించేవాడు, 7 సార్లు స్తుతించేవాడు. ఎల్లప్పుడూ వాక్యమును చెప్పండి ధ్యానించేవాడు. యెహోవా యుద్ధములు. దేవుడు మందిరం అంటే ఆయనకి పిచ్చి, ఇష్టము కంటే పిచ్చి అని చెప్పచ్చు. హీ హాజ్ మ్యాడ్ ఫర్ హిస్ టెంపుల్. అంత పిచ్చి అనమాట, అంత ప్రేమించేవాడు. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే చాలా చెప్పచ్చండి. ఆ పేతురు గారే అన్నారు అపోస్తల కార్యంలో దావీదు గురించి. ఏమన్నాడు తెలుసా? మూల పురుషుడు అంటాడు దావీదుని గురించి పేతురు గారు. అంటే ఒక అపోస్తలుడు చూడండి, దేవుడు ఎంత స్థాయి ఇచ్చాడో దావీదుకి, అత్యున్నతమైన స్థాయి. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇంత ఆత్మీయంగా ఉండి యెహోవా యుద్ధములు చెయ్యగలిగిన వ్యక్తి, వింటున్నారా? దావీదు ఒకరోజు యెహోవా యుద్ధములు చేసే దశలో ఉన్న దావీదుకి ఒకసారి ఒక ప్రేరేపణ వచ్చింది. ఏంటా ప్రేరేపణ అంటే, యుద్ధమునకు వెళ్ళొద్దు. ఏంటా ప్రేరేపణ? మోపుగా యుద్ధము జరుగుతుంది, అది వసంతకాలము. ఖచ్చితంగా యుద్ధంలో రాజు ఉండాలి, సైనికులతో పని అవ్వదు. అవునా? ఖచ్చితంగా రాజు అవసరత అక్కడ ఉంది. కానీ
ఆ రోజు దావీదుకు ఒక ఆలోచన వచ్చింది, ఒక ప్రేరేపణ వచ్చింది, ఒక అవసరము. దావీదు అక్కడ ఉండటం అవసరం. అలాంటి సిచ్యువేషన్లో దావీదుకు వచ్చిన ప్రేరేపణ చెప్పండి, యుద్ధానికి వెళ్ళొద్దు. వాళ్ళకి చెప్పేస్తున్నాడు, నేను ఈరోజు యుద్ధానికి రాను అని. ఒక పక్క దేశము కొరకు బలమైన యుద్ధము జరుగుతుంటే ఇంకో పక్క ఈయనొచ్చి హ్యాపీగా పడుకున్నాడండి. వింటున్నారా? దావీదు ఎవరు? ఆత్మ సంబంధి, యెహోవా యుద్ధాలు చేసేవాడు. ఈ మాటను పట్టుకోండి. అలాంటి వ్యక్తికి ఒకరోజు ఏ ప్రేరేపణ వచ్చింది చెప్పాలి? శరీర ప్రేరేపణ. ఏంట ప్రేరేపణ? ఈరోజు నేను యుద్ధానికి రాను, వెళ్ళను. ఓకే, మీకు అర్థమవుతుంది కదా? దేవుడికి స్తోత్రం. నేనేమంటానంటే ఇక్కడ యుద్ధముకి ఎగ్గొట్టడమే నంబర్ 1 పాపం అంటే. వింటున్నారా సంగమా? హల్లెలూయా. యుద్ధము మోపుగా జరుగుతుంటే విశ్రాంతి కోరుతున్నాడు. హల్లెలూయా. సంగమ వినండి. ఒక పక్క ఈరోజు మన దేశం యొక్క పరిస్థితి, మన రాష్ట్రాల యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. క్రైస్తవుల పట్ల ఎన్ని అమానుషమైన దాడులు జరుగుతున్నాయి. సేవకులు హింసించబడుతున్నారు, పాస్టర్స్ కొట్టబడుతున్నారు. వింటున్నారండి? హల్లెలూయా. ఈ టైంలో ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా, ఒక సేవకుడిగా నువ్వు విశ్రాంతి కోరుతున్నావు. ఈరోజు దేవుడు మన మీద వేస్తున్న నింద ఇది. అనేకులు ప్రయాసపడుతుంటే నువ్వు ఇంకా విశ్రాంతిలోనే ఉండిపోయావు. ఏ సోయ లేకుండా, ఏ స్పర్శ లేకుండా అలా వచ్చిపోతూ, ఒక ప్రయాస లేకుండా, దేవుడు సేవ యందు ఒక భారము, ఒక ఆశ, అలా ఉండిపోయావు. అక్కడ మోపైన యుద్ధం జరుగుతుంటే దావీదు ఏం కోరుకుంటున్నాడండి? విశ్రాంతి కోరుకుంటున్నాడు. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అక్కడే నువ్వు శోధనలో పడిపోయావు. ఆమేన్. అది నిదర్శనం అండి. మోపైన యుద్ధం జరుగుతుంటే నీకు ఆ సోయా స్పర్శ రావట్లేదు. సంఘము హింసించబడుతుంటే, సంఘములో అనేక కొరతలు ఉంటుంటే, సంఘము లోతైన స్థితిలోకి పడిపోతా ఉంటే నీకు స్పర్శ రాలేదు, నీకు సోయ రాలేదంటే అదే నిదర్శనం. నువ్వు చచ్చిపోయాను ఆల్రెడీ. హల్లెలూయా. వింటున్నారండి? సర్లే అన్ని వారాలు వెళ్తున్నాం కదా, ఒక్క వారం వెళ్దాంలే అని ఉండిపోతున్నావు. అదే నీ పతనానికి కారణం అంటాను నేను. అది చాలా ప్రమాదకరం ఆలోచన నీకు వస్తుందంటే. దావీదుకి ఆలోచన వచ్చింది, అది ఎంత ప్రమాదానికి దారితీస్తుందో తెలుసా అండి? ఈరోజు దేవుడు ఎందుకు మనల్ని హెచ్చరిస్తున్నాడంటే, ఒకవేళ నీకు ఇలాంటి ఆలోచన వస్తుంటే అది నీ జీవితానికి, నీ పిల్లల భవిష్యత్తు అది ప్రమాదకరము అని ప్రభు హెచ్చరిస్తున్నాడు ఈరోజు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నీకు ఆగాలనిపిస్తుంది? ఎందుకు రేపు వెళ్ళాలనిపిస్తుంది? ఎందుకు నెక్స్ట్ వెళ్దాంలే అనిపిస్తుంది? ఎందుకు ఈరోజు నేను ఉండిపోతాను అనిపిస్తుంది? అలా అనిపిస్తున్న వార్లారా, దెబ్బ పడుతుంది, జాగ్రత్త. నా దగ్గర నుంచి కాదండి, దేవుడి యొద్ద నుండి. ఒక్కసారి ఆయన వేసాడా, కింద కూడా ఏమంటారు, పాతాళంలో కూడా ఎక్కడ ఉంటామో కూడా మనకు తెలియదు. కొంతమంది అంటారు కదా, రే నాది చేతితో ఒకడు కొట్టానా అయిపోతావురా నువ్వు, ఫోన్లో అని ఊరుకుంటున్నాను కదండి. ప్రభు అదే అంటున్నాడు. ఒక మనుషుడికి అంత బలం ఉంటే నీకు రేపు తర్వాత నెక్స్ట్ అని ఆలోచన వస్తుందంటే ఒకరోజు బలమైన దెబ్బ తగులుతుంది, జాగ్రత్త అంటున్నాడు. ఆలోచన రాకూడదు ఆత్మ సంబంధికి. తర్వాత నెక్స్ట్ వారము, రేపు, పెండింగ్. ఓకే, ఐ హోప్ యూర్ అండర్స్టాండ్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. హల్లెలూయా. ఎక్కడుండాలి నువ్వు? యుద్ధము చేసేవారితో ఉండాలా. ఆమేన్. పోరాడే వారితో ఉండాలా, ప్రయాసపడే వారితో ఉండాలా. యుద్ధము పూర్తయ్యేదాకా, మందసము షిలోహు వచ్చేదాకా, సేవ నాయకులు దండుపాలెములోకి అడుగు పెట్టేదాకా ప్రయాసపడాలి. నీకు ఆ మనస్సు రావట్లేదంటే, ఇలాంటి ప్రేరేపణలు నీకు రావట్లేదంటే నువ్వు డేంజర్ జోన్లో ఉన్నట్లు లెక్క. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నేను అంటాను, నీకు ఈరోజు తగలకపోవచ్చు, రేపో ఎల్లుండో ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది. అందుకే ప్రభు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండాలి సేవ పరిచర్యందు, ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా. హల్లెలూయా. ప్రొద్దుగుంకే వేళ పడక మీద నుంచి లేచాడంట. ఆ కింద తర్వాత మీరు చదువుకోండి.
జనరల్గా ప్రొద్దుగూకే వేళ పడక మీదకి వెళ్తాం, అవునా? కానీ ఈయన ప్రొద్దుగుంకే వేళ పడక మీద నుంచి లేచాడు. సాయంకాలం ఇక పడుకునే టైము, కానీ అప్పుడు లేచాడంట. వింటున్నారండి? వింటున్నారా? సీన్ రివర్స్ అయింది. ఎప్పుడు వెళ్ళాలి పడక మీదకి? పొద్దుగూకే వేళ వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఈయన ఎప్పుడు లేచాడు? ఒకవేళ మీరు కూడా అలాంటి స్థితిలో ఉన్నారేమో. నైట్ అంతా పనికి మాల సోదేసి, పగులంతా బద్ధకంగా ఏదో ఒకటి చేసి, మధ్యాహ్నం పడుకొని సాయంత్రం లేచి పని బాట లేకుండా కదండి. సోమరిపోతులకి దేవుడు ఎప్పుడు కృపచూపడు. వింటున్నారండి? ఈవినింగ్ పడుకోవాల్సిన టైంలో ఈయన లేచాడంట. అయితే చూడండి, లేచి ఇంకేం చేశాడు? బయటకు వచ్చాడు అప్పుడే ఒళ్ళు ఇరుచుకుంటూ. ఈ స్టోరీ మనకి అందరికీ తెలుసు. మిద్దె మీదకి వెళ్ళాడు, అనవసరమైన దృశ్యాలు చూశాడు, ప్రేరేపించబడ్డాడు. ఆమేన్. నేనేమంటానంటే, దావీదా నీకు ఇప్పుడు ప్రేరేపణ స్టార్ట్ కాల, నీకు ఉదయమే స్టార్ట్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ యుద్ధానికి వెళ్తే నువ్వు వెళ్ళలా, అందరూ మందిరానికి వెళ్తుంటే నువ్వు వెళ్ళలా, అందరూ పరిచర్యకి వెళ్తుంటే నువ్వు వెళ్ళలా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. సంగమా, ప్రమాదం అది నీకు చాలా ప్రమాదం. కొంతమంది ఏమంటారు, నేను ఇంట్లో ఉండిపోతానులే, మీరు వెళ్ళరండి, నాకు కాలు నొప్పి, నా కొళ్ళు నొప్పులు, నా చెయ్యి నొప్పి. సిల్లీ రీజన్స్ అండి. నీళ్లు రాలేదంట ఒక సహోదరికి. నీళ్ళు నెక్స్ట్ డే రావా? ఏంటండి? వింటున్నారా? అందుకే చెప్తా ఉంటాం, ఈ సిల్లీ రీజన్స్, ఇది సండే స్కూల్ కాదండి అని. ఎందుకు నేను పదే చెప్తానంటే, ఈ సిల్లీ రీజన్స్ అన్నీ దేవుడి సంద పనికిలేదు. ఎందుకంటే ఇది సాయంకాలం అండి. ఇది ఎప్పుడిది? అదేంటండి పొద్దునే కదా అనేరా? రాకడ దినం వచ్చేస్తుంది. సాయంకాలంలో ఉన్నాం మనం. ఇంకా చేయి నొప్పి, ఇంకా కాలు నొప్పి, ఇంకా తలనొప్పి, ఇంకా నీళ్ళ కోసమో, ఇంకా మా ఓడు, ఇంకా నిద్ర, ఇంకా మత్తు అయిపోతుంది. యజమానుడు రాబోతున్నాడు, జీతం తీసుకొని రాబోతున్నాడు. వింటున్నారండి? హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. సావాసానికి దూరంగా ఉండొద్దండి, సైన్యానికి దూరంగా ఉండొద్దు, యుద్ధానికి దూరంగా ఎందుకున్నావు? ఇంటి దగ్గర నీకేం పని? ఆదివారం మందిరంలో ఉండవలసిన వాడు పని దగ్గర నీకేం పని? వ్యాపారం దగ్గర నీకేం పని? టీవీ దగ్గర, ఫోన్ దగ్గర నీకేం పని? యుద్ధము మోపంగా అక్కడ కురుస్తూ ఉంది, మోపైన యుద్ధం జరుగుతుంది. సేవకులు, పాస్టర్స్, అనేక మంది వారు ప్రయాసపడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు. మరి నీ సంగతి ఏంటి? మరి నీ బాధ్యత ఏంటి? మరి నీ పని ఏంటి? నీ పరిచర్య ఏంటి? నీ విధానం ఏంటి? ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు? ఎందుకు తన రక్తంతో నిన్ను కడుక్కున్నాడు? ఏం చేయవా దేవుడి కొరకు? ఏ పాలిభాగస్తుడు కావా? ప్రభు వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారండి? ప్రార్థించే వారి దగ్గరికి మనం వెళ్ళాలి. ఆమేన్. సావాసం చేసేవారి దగ్గరికి మనం వెళ్ళాలి, పరిచర్య చేసేవారి దగ్గరికి మనం వెళ్ళాలి. ఎందుకు ఇలా అయిపోతున్నావు? జారుబండ మీద కూర్చున్నావా? ఎప్పుడో అప్పుడు ఏమవుతావు? దొర్లుకుంటూ ఎక్కడ పడతావో నీకే తెలియదు. వింటున్నారండి? ఎవరికి వస్తుంది పరిస్థితి అంటే, ఇంటి దగ్గరే కూర్చుంటారు చూడు, సావాసానికి దూరంగా. అలాంటి వాళ్ళు ఎక్కడ కూర్చున్నట్లు? ఇంట్లో కాదు, వాళ్ళు జారుబండ మీద కూర్చుంటున్నట్లంట. అలాంటోడు ఏమైపోతాడో తెలుసా? ఏదో ఒక రోజు తప్పున జారి కింద ఎక్కడ పడతాడో ఆడికే తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సంగమా, నీకు ఇంటి దగ్గర ఉండాలి అనిపిస్తుంది, ఈరోజు మందిరానికి వెళ్ళాలని అనిపించలేదంటే నువ్వు ఆల్రెడీ దెబ్బ తింటున్నావని అర్థం, స్టార్ట్ అయిపోయిందని అర్థం. ఆ మనసు, ఆ ప్రేరేపణ నీకు వస్తుందంటేనే, దేవుడు పరిచర్య మీద, దేవుడు సేవకుల మీద సనుగుతున్నావు, గొనుగుతున్నావు అంటేనే, పరిచర్యకు విరోధంగా మారుతున్నావు అంటేనే, సేవకులకు విరోధంగా మారుతున్నావు అంటేనే, మందిరం అంటే నీకు కోపం వస్తుంది అంటేనే నువ్వు దెబ్బ తింటున్నావు. జాగ్రత్త పడు. మెలకు కలిగిన వాడి వలె లే. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన తన సొత్తుగా, తన బిడ్డగా నేను ఉంచుకోవాలనుకుంటున్నాడు. ఆయన సన్నిధికి రా. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దావీదును ఇప్పుడు శరీర సంబంధి అని ముద్రేద్దామా? ఏలేం.
హల్లెలూయా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆత్మ సంబంధులకే ఏమంటారు శోధనలు వస్తాయండి, లోకస్తులకు కాదు శోధనలు. వింటున్నారా? వాక్యం ఏం చెప్తుంది? పేతురుకు వచ్చింది, అబ్రహాంకి వచ్చింది, ఏసైకి కూడా వచ్చిందానా? హల్లెలూయా. కానీ ఏం చేశాడు ఏసయ్య? జయించాడు. వాళ్ళు ఏం చేశారు? జయించలేకపోయారు. అదే తేడా. అందుకే అడుగుతున్నా మీకు, మళ్ళా మీకు ఆత్మ ప్రేరేపణలు వస్తున్నాయా? రావట్లేదా? అయితే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. శరీర సంబంధమైన ప్రేరేపణలు వస్తున్నాయా? నువ్వు సరైన ప్లేస్లో ఉన్నట్లు. లొంగుతున్నావా, గెలుస్తున్నావా అనేది నీ ఫైనల్ డెస్టినేషన్ అయి ఉండాలా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఆత్మ ప్రేరేపణ రావాలి, దానికి నువ్వు లోబడాలా. ఈరోజు ఈ పాఠాన్ని సీరియస్గా తీసుకోండి మీరు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, దావీదు దగ్గరికి ఎవరు వచ్చాడంట? ఒక మార్గస్థుడు వచ్చాడంట. మార్గస్థుడు అనండి. ఎవరు వచ్చారు దావీదు దగ్గరికి? ఒక మార్గస్థుడు. ఈ మాట మీరు జాగ్రత్తగా వినండి. నాతాన్ ఏం చెప్తున్నాడు? మార్గస్థుడు ఒకడు వచ్చాడు. మార్గస్థుడు అంటే ఎవరు? దారిన పోయేవాడు. అవునా? ఆ క్లారిటీ మీకు ఉంది కదా? రైట్. అంటే దారిన పోయేవాడి కోసము ఈయన ఏం చేశాడంట? ఒక గొర్రె పిల్లను బలి తీసుకున్నాడు. ఎవరి కోసం? ఇప్పుడు ఆ మార్గస్థుడు ఎవరో చెప్పనా? ఆలోచన, కోరిక, తలంపు. ఈ ఆలోచన, ఈ కోరిక, ఈ తలంపులు అనేవి ఇవన్నీ ఎవరు? మార్గస్థులు. అంటే వచ్చి దారిన పోయేవాడి కోసము, అంటే వచ్చిపోయే ఆ తలంపుల కోసం ఏమైపోయావు? ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? నువ్వేమో ఐశ్వర్యవంతుడు. నువ్వెవరు చెప్పండి, అందరు చెప్పండి. నువ్వెవరు? ఐశ్వర్యవంతులండి మీరు. మీరు మామూలు కాదు. చెప్పుకోండి, నేను ఐశ్వర్యవంతున్నానండి, నేను ఐశ్వర్యవంతురాల్ని చెప్పండి. ఎస్, మీరు మామూలు కాదు. మీరెవరు? ఐశ్వర్యవంతులు. అయితే దారిని పోయే ఒక తలంపు నిన్ను టచ్ చేసి చూసింది. టచ్ చేస్తుంది నిన్ను. దారిని పోయే ఒక తలంపు ప్రతిరోజు దాని పని ఏంటి? దారిలో తిరగటమే. ఆ దారి, ఈ దారి, ఆ బజారు, ఈ బజారు. కొంతమంది అంటారు, ఎందుకురా బజార్లు పట్టుకొని తిరుగుతావు, పని లేదా నీకు? దీనికి కూడా పని ఉండదండి, ఎప్పుడు దారులు పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఏం చేస్తుంది? మనల్ని అప్పుడప్పుడు టచ్ చేస్తుందంట. ఈ దారిని పోయేవాడు ఎవరు చెప్పండి? ఆలోచనలు, కోరికలు, తలంపులు, ఇవన్నీ ఏంటి? మార్గస్థులు, దారిని పోయేవి. ఇవి అప్పుడప్పుడు ఏం చేస్తాయి? మనల్ని టచ్ చేస్తాయి. దేవుని బిడ్డలుగా, ప్రార్థనకు వెళ్ళేవారిగా, ఆత్మ సంబంధులుగా ఉన్నాం కాబట్టి చూద్దాం ఏం చేస్తాడో వీడు, చూద్దాం అని మెల్లగా ఏమవుతాయి? ఎంటర్ అవుతాయి. అప్పుడు మనం ఏమవ్వాలా? ఏమనాలి? చా అవతలకు పో, నువ్వెవడోరా, దారిని పోయేవాడివి, దారిని పోయేటట్టుండు, నా ఇంటికి ఎందుకు రా వచ్చావు, పోరా అవతలకి కదా. కుక్క వచ్చిందనుకో, దా దా అంటావా? చీ పోవే బయటికి అంటామా లేదా? అవునా? హల్లెలూయా. అలా అన్నావు అనుకో బతికిపోతావు. అలా కాకుండా సర్లే పాపం అడుగుతుందిగా, పదే పదే అడుగుతుందిగా అని అవకాశం ఇచ్చావా, అంతే నాశనమే. ఇక వింటున్నారండి? హల్లెలూయా. ఈరోజు నేను చెప్పే సువార్త ఒకటే సంగమా, ఏంటంటే మనం చెక్ చేసుకోవాలి. ప్రేరేపణ రావట్లేదా? ప్రార్థన చేద్దాం అని, మందిరానికి వెళ్దామని, సేవలో ఉందామని అలా ఫీలింగ్ ఏమి నీకు లేదా? ఇంట్లో వాళ్ళ బాధపడలేక వస్తున్నావా? అసలు కొంతమంది అయితే నేను చెప్తున్నాను లిటరల్గా, ఈ సర్వీస్లో 5% కూడా ప్రేయర్ చేసేవాళ్ళు లేరండి. గడిచిన దినాల్లో ప్రభు నాతో మాట్లాడాడు ఈ మాట. 5% కూడా లేరు. మీరు ఏమైనా అనుకోండి, 5% కూడా మీరు ఉదయమే ఒక టైం ఉన్నా సరే విచ్చలేడికి ఏదైనా టైం ఇస్తారు, కానీ ప్రేయర్కి టైం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, ఒక రోజున దెబ్బ పడిద్ది జాగ్రత్త అని. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. వింటున్నారా? బలమైన ఆరాధన జరుగుతుంటే కొంతమందికి చలనమే ఉండదే, దిక్కులు చూస్తుంటారు. అసలు ఆవలింతలు ఎలా వస్తాయండి ఆరాధనలో? ఆవలింతలు ఎప్పుడు వస్తాయి మీరు చెప్పండి? ఏం చేయకుండా గమ్ముగా అలా కూర్చుంటే ఏమొస్తాయి?
ఆవలింతలు వస్తాయి. నీకు ఆవలింతలు వస్తున్నాయంటే నువ్వు ఆరాధన చేయట్లా, పాటలు పాడట్లా, దేవుడి సన్నిధిలో సరిగ్గా ఉండట్లా. నీకు అందుకేం వస్తున్నాయి? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఆవలింతలు ఆవలించుకుంటా, వచ్చిపోయే వాళ్ళని చూసుకుంటా కూర్చోడానికి వచ్చావా? ఆరాధించడానికి కదా మనం వచ్చాం. దేవుడి సన్నిధిలో మన ప్రార్థనలన్నీ విన్నమించుకోవడానికి కదా వచ్చాం. మన మనస్సు తీర ఆయన సన్నిధిలో సాగిల పడదామని కదా వచ్చాం. గడిచిన దినాల్లో ప్రతి పరిస్థితిని మార్చు ప్రభు అని వేడుకోవడానికి కదా వచ్చాం. హల్లెలూయా. వింటున్నారండి? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఇలాంటి ఒక శరీర ప్రేరేపణలు వస్తే గుర్తుపెట్టుకో, నువ్వు ఆత్మ సంబంధిగా ఉన్నావు. ఇదే టైంలో వాడు నిన్ను టార్గెట్ చేస్తాడు. ప్రభు మాట్లాడుతున్నాడు, మెలకువగలిగి ఉండు. ఆమేన్. ఆత్మ సంబంధిగా ఉన్నవారు ఏం చేస్తారంట? అక్కడ ఏమన్నాడు పేతురుపత్రికలో? వారు ఆత్మ మూలముగా పలికిరి, ప్రవచించిరి. ఆత్మ ప్రేరేపణలు ఎలా వస్తాయి, ఎలా ఉంటాయి? ఆత్మ ప్రేరేపణలు ఎలా ఉంటాయో చెప్పనా? ఏమంటాడు తెలుసా? ఆత్మ ప్రేరేపించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు మాటలు చెప్పమని నిన్ను ప్రేరేపిస్తుంటుంది. హల్లెలూయా. జరగబోతున్న విషయాలను నీకు బయలుపరిచి నశించిపోతున్న వారికి బయలుపరచు అని దేవుడు ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి? ఆత్మ ప్రేరేపణలు ఎలా ఉంటాయో చెప్తున్నా. ఆత్మ ప్రేరేపణ నీలో కలుగుతున్నప్పుడు నీ మనసు ఎలా ఉంటుందో చెప్తున్నా. ఎలా ఉంటుంది? వాక్యం చదవాలని, వాక్యం చెప్పాలని, నశించిపోతున్న వారికి వారి యొక్క జీవితం గురించి చెప్పాలని, దేవుడి సన్నిధికి రమ్మని చెప్పాలని ఇది ఉంటుంది. అంతేగాని ఏంటి బ్రో విశేషాలేంటి? నీకెందుకు? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇంకేంటి సంగతులు? ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తావు? అనవసరమైన మెంటల్ ప్రెజర్ తప్ప. ఎదుగో వాడు నిన్ను గురించి అన్నాడు అనుకున్న వాడు నన్ను అలా అన్నాడా? వాడి సంగతి చూస్తా. మెంటల్ అనవసరంగా టెన్షను, తలనొప్పి, మైగ్రేను, హెడ్ఏకు, దానివల్ల జలుబు, దానివల్ల జ్వరము, దానివల్ల బాడీ పెయిన్స్, ఇక ఒకటి అంతకు మించి ఏముండదు. అంతే కదా? అవునా? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఏంటన్నా వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ పనికి మాలిన విషయాలు నీకెందుకు? ఆత్మ ప్రేరేపణ కలిగిన వాడు ఇవి మాట్లాడ్డు, దీని గురించి డిస్కస్ చేయడు. అందుకే దీని గురించి లేఖనం ఏం చెప్తుందంటే, ఆత్మ ఏం చెప్తుంది? ఇవి చేయాలి, అవి చేయాలని ఎంక్వైరీ చేయదు. హల్లెలూయా. వాళ్ళేమంటున్నారు, వీళ్ళేమంటున్నారు, వీటి గురించి మాట్లాడదు. ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ఒకరి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చెప్తున్నారు. ఎందుకులండి మనకి, వదిలేయండి వాళ్ళని అంటాడు తప్ప, అవునా ఇలా అందా, అలా అందా, నెక్స్ట్ ఏంటో చెప్పు. ఓవర్ ఎగ్జైట్మెంట్ కదా? ఇలా అందా, నెక్స్ట్ ఏమన్నది. ఆత్మ ప్రేరేపణ కలిగిన వాడు ఏమంటాడో తెలుసా? పోనీలండి, ఏమనుకుంటే ఎందుకు, మనకెందుకు, వదిలేయండి వాళ్ళ గురించి. ఇది నీకు అర్థమవుతుందా? నీకు ఏ ప్రేరేపణలు కలుగుతున్నాయో? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడు, దరిద్రాన్ని ఎంటర్టైన్ చేయకండి, చెత్తను ఎంటర్టైన్ చేయొద్దు. చాలా సీరియస్గా రోషం కలిగిన క్రైస్తవులుగా మనం ఉండాలి. ఎందుకంటే సాయంత్రం అయిపోయింది, యజమానుడు రాబోతున్నాడు. మెలకువగలిగి ఉండాలి మనం. దేవుడికి స్తోత్రం. నిద్రపోయే స్థితిలో ఉండకూడదండి. శోధనలు నీకు అర్థమైపోతుండాలా? ఆమె శోధన ఎట్నుంచి, ఏ వైపు నుంచి నీ జీవితంలోకి ఎంటర్ అవుతుందో అది నీకు తెలిసిపోతుండాలా, నీకు అర్థమైపోతుండాలా. దాన్ని ఎలా తిప్పికొట్టాలో, దానికి నెక్స్ట్ పరిష్కారం ఏంటో దాన్ని ప్రభు దగ్గర పొందేసుకుంటుండాలా. హల్లెలూయా. దాని కొరకు సిద్ధంగా ఉండాలి. ఎటువైపు ఇప్పుడంతా మనం కట్టేసుకున్నాం కదా, అంత బౌండరీ రెడీగా ఉంది కదా అనడానికి లేదండి. చిన్న సందు వచ్చిన సాతానికంట సిగ్గు లేదంట. ఏం లేదు, సిగ్గుండదు. వాడికి వచ్చేస్తాడు, చిన్న సందు వచ్చేస్తాడు. కాబట్టి వాడు ఎటు ఎంటర్ అవుతున్నాడు అని ప్రతి క్షణం మన ఇంటిని బట్టి, మన పిల్లల్ని బట్టి, మన జీవితాన్ని బట్టి మనము ఎంత బౌండరీ వేసుకొని కూర్చున్నా సరిపోదు. మెలకువగలిగి కాపు చేసేవాడిగా, కాపలా కాసేదానిగా నువ్వు ఉండాలా. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థనలో నీ కుటుంబాన్ని అంతగా నువ్వు సీల్ చేస్తుండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ ప్రేరేపణలో ఉన్నవాడికి ఏ ప్రేరేపణలు వస్తాయండి? ప్రకటించాలి, దేవుడు ప్రేమను ప్రకటించాలి, ఆయన సువార్తను ప్రకటించాలి, ఆయన రాకడి గురించి ప్రకటించాలన్న తపన ఆత్మ సంబంధికి ఉంటుంది. శరీర సంబంధికి ఇవి ఎప్పుడు చికెనేనా, ఈరోజు మటను కదండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం.
సంగమా నేను ముగిస్తున్నాను. మార్కు సువార్త 1:12 ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉంటాడు. అడవిలో ఉన్న తర్వాత ఆయన్ని అడవికి వెళ్ళి ఫాస్టింగ్ చేయమని బాప్టిజం తీసుకున్న తర్వాత ఎవరు ప్రేరేపించారండి? పరిశుద్ధాత్ముడు. ఆ స్టోరీ మీరు తర్వాత చదువుకోండి. మార్కు సువార్త 1:12 యేసుక్రీస్తు ప్రభు బాప్టిజం తీసుకోగానే ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది. ఆ తర్వాత ఆయన మీదకి ఒక పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి వచ్చాడని ఉంటుంది. హల్లెలూయా. అయితే వెంటనే ఆయన అడవిలోకి వెళ్ళిపోయాడంట ఫాస్టింగ్ చేయడానికి. దీన్ని ఎవరు ప్రేరేపించారండి? బాప్టిజం తీసుకొని ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్ముడట వెంటనే ఆయనని అరణ్యములోకి తోడుకొని వెళ్ళాడంట. దేవుడికి స్తోత్రం. ఆత్మ ప్రేరేపణ కలిగిన వాడికి జరిగే కార్యాలు హల్లెలూయా. ఏం చెప్తుంది ఆత్మ ప్రేరేపణ? ఎందుకులే పొద్దుగూకులు, ఏముందలే అంత భక్తి, ఏముందలే ఇది చెప్పదండి. హల్లెలూయా. రాకడ గురించి ప్రవచించని చెప్తుంది. ఇది ఆత్మ ప్రేరేపణ. హల్లెలూయా. జనంలో ఎక్కువసేపు ఉండొద్దు, జనాలలో ఎక్కువసేపు ఉండకు, ఏకాంతంగా ఉండు, ప్రార్థన చేసుకో, ఉపవాసాలు చేయి. ఇది ఆత్మ ప్రేరేపణ. కొంతమందికి ఎప్పుడు మంది కావాలి, లేకపోతే వాళ్ళకి నిద్ర రాదు, పిచ్చి పిచ్చి అయిపోతారు వాళ్ళు కదండి. ఉన్నారు అట్లాంటి వాళ్ళు మీరు? ఫ్రెండ్ ఫోన్ ఎత్తకపోతే ఇంకంతే. ఒకడుంటాడు, అటు ఫ్రెండ్ ఫోన్ ఎత్తకపోతే ఆడు ఇంక చచ్చిపోయినంత పని చేస్తాడు. వింటున్నారండి? కానీ ఆత్మ ప్రేరేపణ కలిగిన వారికంట ఆత్మ ఏమని ప్రేరేపిస్తూ ఉంటుందంటే, నాన్న నువ్వు ఎక్కువ జనాల్లో ఉండొద్దు, నువ్వు ఎక్కువసేపు మనుషులతో మాట్లాడొద్దు, ఎంత మాట్లాడాలో ఎంత ఉండాలో అంతే ఉండాలా, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో, నువ్వు వెళ్ళి ఒంటరిగా ఉండు. ఒంటరిగా ఉండమని చెప్తుంది, ఒంటరిగా ఆయన స్తుతించమని చెప్తుంది, ఒంటరిగా దేవుడు ప్రత్యక్షతలు పొందుకోమని చెప్తుంది. ఇది ఆత్మ ప్రేరేపణ. ఆత్మ ప్రేరేపణ ఎప్పుడు కూడా ప్రజల మధ్యకి వెళ్ళు, పొగడతల దగ్గరికి వెళ్ళు అని చెప్పదండి. కొంతమందికి పొగడతలు కావాలా, పొగడకపోతే ఇంకంతే. నేను ఇంత చేశానండి, ఏం ఒక్క మాట నా గురించి అనలేదండి, ఏం అంటే అరిగిపోతాడా? నేను ఇంత శ్రమ పడితే నా గురించి మైకులో ఒక్క మాట చెప్పలేదండి, అందుకే నేను మానేశాను. మానేయి, ఎవరికి నష్టం? వింటున్నారండి? నేను ఎప్పుడు పాస్టర్ గారు కూడా చెప్తా ఉంటుంది, పొగడతలు పొగడతల సంఘం కాదండి ఇది. వింటున్నారండి? చేసిన వాడిని ఒకేలాగా, చేయని వాడిని ఒకేలాగా చూసుకుంటూ ఇప్పటి వరకు వస్తూ ఉన్నాం. నువ్వు డబ్బులు ఇచ్చావోనో డబ్బులు ఇవ్వలేదనో ఎవరిని కూడా ఇంతవరకు భేదాభిప్రాయాలు చూసింది లేదు. ఉన్నారా అలాంటి వారు? మీరు ఎవరైనా చెప్పచ్చు. ఇప్పుడు లైవ్లో మిమ్మల్ని అడుగుతున్నా, మేము డబ్బులు ఇవ్వలేదని ఇలా మాట్లాడాడండి, మమ్మల్ని ఇచ్చాడని ఇలా పొగడాడండి. నో అండి, ఇది ఆత్మ కలిగిన సంఘం. హల్లెలూయా. ఆత్మ ప్రేరేపణతో నడిపింపబడుతున్న సంఘం. కాబట్టి మనుషుల వైపు చూసుకుంటూ వెళుతున్న సంఘం కాదండి ఇది. దేవుడు ప్రత్యక్షతల్లో నుండి నడిపించబడుతున్న సంఘం ఇది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా మీరు నమ్మరు. ల్యాండ్లో వర్క్ జరుగుతుంది, దాదాపు మన మినిస్ట్రీలో దాదాపు ఒక 10 మంది మేస్త్రుల వరకు ఉన్నారు. నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, బట్ దేవుడు చిత్తమైన వారే వస్తారు. కానీ ఒక్కరు కూడా దాని వైపు కూడా చూడట్లేదు, ఏం జరుగుతుందా ఏంటి అని. కానీ దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అలాగని మేము ఎవరిని పాయింట్అవుట్ చేసి రండి అని ఎప్పుడు కూడా దేవుడు సంఘంలో మాకు ఒకటి నేర్పించింది ఏంటంటే, మీకు ఒక క్లారిటీ ఇచ్చి నేను ముగిస్తాను. వ్యక్తిగత పిలుపు ఇవ్వమని ప్రభు చెప్పలేదండి. వింటున్నారా? మీకు అర్థమవుతుందా? సంఘంగా పిలుపు నువ్వు, ఏదైనా సరే, ఏ విషయం గురించి అయినా సంఘానికి పిలుపు నువ్వు. ఇప్పుడు మనం ఒక మీటింగ్ పెడుతున్నాం, అందరూ సహకరించండి అమ్మా అని సంఘంగా ప్రకటన నువ్వు. అంతేగాని వ్యక్తిగతంగా ఒక్కరిని పిలిచి అట్లా. దేవుడు పరిచర్య స్టార్టింగ్లో మాకు నేర్పించిన విధానం అండి ఇది. మీకు క్లారిటీ కోసం చెప్తున్నా. వ్యక్తిగతంగా నువ్వు పిలుపు ఇవ్వద్దు, సంఘంగా నువ్వు పిలుపు నువ్వు. సహకరిస్తే సహకరిస్తారు, లేదంటే నీకు నేనేమి తక్కువ చేయను. అదే ఈ రోజుకి జరుపుకుంటా వస్తుంది. కొంతమంది ఎలాంటి ఉద్దేశాలంటే మాకు కొన్ని వినిపిస్తూ ఉన్నాయి, మమ్మల్ని పర్సనల్గా పిలవలేదండి, మమ్మల్ని పర్సనల్గా వ్యక్తిగతంగా మమ్మల్ని పిలిస్తే మేము వచ్చేవాళ్ళమండి. కానీ దేవుడు మాకు నేర్పించిన పరిచర్య అది కాదండి. సంఘముకు మొత్తంగా పిలుపునిస్తున్నాం. ఇష్టమైతే చెయ్యాలనిపిస్తే చెయ్యండి, చెయ్యకపోయినా నా దేవుడు పని జరిగిస్తాడు. పని మాత్రం ఆయన అది ఆగదు. కాబట్టి మీకు నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, దేవుడు ఎప్పుడు కూడా ఈ పరిచర్యలో ఆయన ఎంత అద్భుతంగా నడిపిస్తున్నాడంటే, ప్రతిరోజు ఒక పోరాటమే.
కానీ విజయము దేవుడిస్తూ నడిపిస్తున్నాడు, ఇంకా కూడా గొప్పగా నడిపిస్తాడు. హల్లెలూయా. సో ప్రార్థన చేయండి. దేవుడికి స్తోత్రం. సంగమా, నేను ముగిస్తున్నాను. దేవుడు ఆత్మ ఎప్పుడు కూడా మనల్ని పడనీయనియదు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఆత్మ ప్రేరేపణ ఎలా ఉంటుందంటే ఒంటరిగా ప్రార్థన చేయమంటది, రైట్ ట్రాక్లో నిన్ను ఉంచుతుంది. దేవుడు మాటలు చెప్పాలని ప్రేరేపణిస్తుంటుంది, దేవుడి సన్నిధి ఎక్కువ గడపాలనిపిస్తుంటుంది. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను మనం చూస్తాం. అతన్నట దేవుడు ఆత్మ ప్రేరేపించిందంట, రేపిందంట. దేని కొరకు? అరే నాన్న, తోటలో ఒక సింహము ఏం చేస్తుంది? ఇబ్బంది పెడతా ఉంది, సేవకుల్ని ఇబ్బంది పెడతా ఉంది. ఆ సింహాన్ని నువ్వు చంపేయని ఇంట్లో ఎక్కడో మూలకు కూర్చున్న సంసోన్ని ఏం చేసిందంట? ఆత్మ రేపిందంట. ఆ మాట తర్వాత చదువుకోండి, 13వ అధ్యాయం 25వ వచనం, చివరి వచనం. దేవుడు ఆత్మ సంసోనును రేపెను. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మ రేపబడ్డాడో తట్టుకోలేక ఇక తోట దగ్గరకు వచ్చే సింహాన్ని చంపేశాడంట సంసోను. దేవుడికి స్తోత్రం. ఆత్మ ప్రేరేపణ అనండి దేనికో తెలుసా? ఆత్మీయ పోరాటాలు చేయడానికి, ఆత్మీయ యుద్ధాలు చేయటానికి, దేవుడు ప్రేమను ప్రకటించడానికి, దేవుడితో ఎక్కువ సమయం గడపటానికి, ఆత్మీయ పోరాటాలు చేయటానికి ఎవరు ప్రేరేపిస్తారు? ఆత్మ ప్రేరేపణ. దేవుడికి స్తోత్రం. ఆత్మకి వ్యతిరేకంగా శరీరం కూడా ప్రేరేపిస్తుంది. అప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. దేవుడికి స్తోత్రం. మెలకుగా ఉండు. ఆత్మ ప్రేరేపణ పొంది పోరాటాలలో విజయం నొందే కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆత్మ దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. ఇది మొదలుకొని మీకు పుష్కలంగా ఆత్మ ప్రేరేపణ లభించునుగాక. ఆత్మ ప్రేరేపణ మాత్రమే లభించునుగాక. ఆ ఆత్మ ప్రేరేపణకు మీరు లోబడుదురుగాక. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం. ఏది ఆత్మ ప్రేరేపణ, ఏది శరీర ప్రేరేపణ? దేవుడు మాట్లాడి ఉండగా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ లార్డ్. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు సూటిగా మనతో మాట్లాడున్నారు. ఆత్మ ప్రేరేపణ అంటే ఏంటి? ఈరోజు ఆయన ఇష్టపడుతున్నాడు నీకు ఒక గొప్ప ఆత్మ ప్రేరేపణ నీకు దయచేయాలని. శరీర ప్రేరేపణలు తొక్కి పెట్టగలిగిన సామర్థ్యత నీకు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆశపడాడు, అయ్యా ఆత్మ ప్రేరేపణతో పాటు నాకు శరీర ప్రేరేపణలు కూడా వస్తున్నాయి, దాన్ని ఎలా తొక్కి పడేయాలో నాకు నేర్పించయా, ఆ సామర్థ్యత, ఆ శక్తి నాకు దయచేయని అడుగు. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరచువాడు కదా. ఎంత మంచి దేవుడండి. ఈరోజు అనేక విషయాలు మనం ఓడిపోయి ఉన్న వారమని, అనేక విషయాలు దినదినము పడిపోతున్నామని, మనల్ని లేపాలని, స్థిరమైన వారిగా నిలబెట్టాలని, యెహోవా యుద్ధములు చేయగలిగిన సామర్థ్యత మనకివ్వాలని ఆత్మ ప్రేరేపణ మీకు దయచేస్తానని మీతో మనందరితో మాట్లాడి ఉన్నాడు ఆయన. ఓ జీసస్, కృపగల రాజా మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడి మీ కృపను కుమరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసుక్రీస్తు శక్తిగల మీ నామములో అడిగి వేడుకొని ఆత్మ ప్రేరేపణను పుష్కలంగా పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉందాం.